అతిసార వ్యాధి ప్రాణాంతకమైనది. వర్షాకాలంలో విజృంభించే ఈ వ్యాధి కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎక్కువగా వర్షాకాలంలో విజృంభించే ఈ వ్యాధిలో వాంతులు, విరేచనాల లక్షణాలు కనిపిస్తాయి. మనిషి క్రమంగా నీరసించిపోవడం, ఒక్కోసారి ప్రాణానికి ప్రమాదం ఏర్పడడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో సరైన వైద్య సేవలు పొందడం ఒక్కటే కీలకం. ఒక వ్యక్తికి 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు నీళ్ళ విరోచనాలు అవుతున్నాయి అంటే దాన్ని డయేరియా లేదా అతిసారం అని అంటాము. సో ఈ డయేరియాకి గల కారణాలు ఏమిటి? ఒకటి, మనం ఇన్ఫెక్టివ్ కాజెస్, నాన్ ఇన్ఫెక్టివ్ కాజెస్ అనేవి ఉంటాయి డయేరియాలో. సో ఇన్ఫెక్టివ్ డయేరియా అంటే ఏమిటి? ఒక ఇన్ఫెక్షన్ వల్ల మనకి నీళ్ళ విరోచనాలు అవుతున్నాయి అంటే దాన్ని ఇన్ఫెక్టివ్ డయేరియా అంటాము. సో ఈ ఇన్ఫెక్టివ్ డయేరియా అనేది బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల కూడా రావచ్చు. ఎక్కువ శాతం వైరస్ వల్లనే ఇన్ఫెక్టివ్ డయేరియా అనేది వస్తూ ఉంటుంది. సో అసలు మనం ఈ ఇన్ఫెక్టివ్ డయేరియా ఎందుకు వస్తుంది? మనం తీసుకునే కలుషితమైన నీరు, నిల్వ ఉంచిన ఆహారం, మన చుట్టుపక్కల ఉండే అపరిశుభ్రత వల్ల ఈ ఇన్ఫెక్టివ్ డయేరియా అనేది వస్తుంది. ముఖ్యంగా మనం ఫుడ్ పడేయడం ఇష్టం లేక ఫ్రిడ్జ్లో దాస్తూ ఉంటాము. మళ్ళీ మనం తినేటప్పుడు ఆ ఫుడ్ని తీసి హీట్ చేసుకుని తింటూ ఉంటాము. సో ఈ ఫుడ్ అనేది మనం కరెక్ట్గా టెంపరేచర్స్లో స్టోర్ చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ బారిన పడుతూ ఉంటుంది. ఆ ఫుడ్ మనం తినడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అలాగే నీరు కూడా కలుషితం అవుతున్నాయి. సో కాచి చల్లార్చిన వాటర్ తీసుకోవడం ద్వారా దీన్ని మనం నివారించవచ్చు. అలాగే మన చుట్టుపక్కల మనం శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, పరిశుభ్రత మెయింటైన్ చేయడం ద్వారా కూడా ఈ ఇన్ఫెక్టివ్ డయేరియా అనే దాన్ని మనం నివారించవచ్చు. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెడుతూ ఉంటాం. మనం ఆర్డర్ పెట్టిన 5 to 10 minutesకి వాళ్ళు ఫుడ్ ఇస్తూ ఉంటారు. అంటే ముందుగానే వాళ్ళు సెమీ కుక్ చేసి దాన్ని స్టోర్ చేసి మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని హీట్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. సో దీని ద్వారా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి బయట తినకపోవడం అనేది, ఒక్కొక్కసారి మనం బయట తినాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ అది అప్పటికప్పుడు చేయాల్సిందే. అలాగే దోశలు ఇలాంటివి బెటర్. అంటే పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివి ఏంటంటే అవి ఫ్రోజన్ ఫుడ్, వాటిని తీసి మనకు హీట్ చేసి ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి ఫుడ్ తినడం వల్ల డయేరియా అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే ఆయిల్లో వేపించిన ఫుడ్ కానీ, వేపుడు ఐటమ్స్ కానీ, లేదా బయట వాటర్, జ్యూస్లో వాడే వాటర్ కానీ, పాలు కానీ సరిగ్గా కాచి చల్లార్చరు. వాళ్ళు మామూలుగా వాటర్ కానీ, పాలు కానీ ఇచ్చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా డయేరియా అనేది వస్తూ ఉంటుంది. సో మనం ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్లో కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకువెళ్ళడం, అలాగే అవసరమైన ఆహార పదార్థాలు తీసుకువెళ్ళడం ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో నాన్ ఇన్ఫెక్టివ్ డయేరియా అంటే ఏంటి? ఇది మన జీర్ణ శక్తిలో కానీ, పేగులలో కానీ ఏదైనా మార్పు జరగడం వల్ల వస్తూ ఉంటుంది. లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకి పడకపోవడం వల్ల కూడా డయేరియా అనేది వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా జ్వరానికి కానీ దేనికన్నా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. సో అలాంటివి కొంతమందికి డయేరియా వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల షుగర్ మందులకు కూడా కొంచెం డయేరియా కానీ, కొన్ని రకాల మందులకు కూడా డయేరియా అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నీ నాన్ ఇన్ఫెక్టివ్ డయేరియా. కొంతమందికి ఏంటంటే ఇవి 4 వారాలు పైబడి వస్తుంటే తప్పకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అంటే 4 వారాలు పైగా మీకు నీళ్ళ విరోచనాలు అవుతున్నాయి, బరువు తగ్గిపోతున్నారు, విరోచనంలో రక్తం పడుతోంది, లేదు ఆయిల్గా పడుతోంది, జిగటగా పడుతోంది, ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి. సో ఇన్ఫెక్టివ్, నాన్ ఇన్ఫెక్టివ్ అని 2 డయేరియాల గురించి తెలుసుకున్నాం. సో డయేరియాలో ఇన్ఫెక్టివ్ డయేరియా మనకి ఎలా తెలుస్తోంది? దీంట్లో ఏంటి అంటే నీళ్ళ విరోచనాలు, జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు లాంటివి వస్తూ ఉంటాయి.
అపారిశుద్ధ్యం, దోమలు, కాలుష్యమైన ఆహారం, నీరు తీసుకోవడం అతిసార వ్యాధి ప్రబలడానికి ముఖ్య కారణాలు. ముఖ్యంగా చిన్నారుల్లో ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో మనం పైన చెప్పుకున్న విధంగా ముఖ్య కారణాలు ఏంటి అంటే కలుషితమైన నీరు, నిల్వ ఉంచిన ఆహారం, అపరిశుభ్రత అండ్ కొన్ని రకాల మందులు, యాంటీబయాటిక్స్ అవ్వండి, కొన్ని రకాల ఆహార పదార్థాలు. సో మనం ఈ డయేరియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో కలుషితమైన నీరుకి మనం చేయవలసింది ఏంటి అంటే చక్కగా కాచి చల్లార్చుకున్న నీరు తీసుకోవడం. మనం ఎక్కడికైనా వెళ్ళినా ఒక వాటర్ బాటిల్లో ఈ వాటర్ని తీసుకెళ్ళడం, ఇవి వాటర్ మాత్రమే తాగడం ద్వారా దీన్ని కొంతవరకు నివారించవచ్చు. తర్వాత ఫుడ్, ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఈ డయేరియా బారిన పడకుండా కొంతవరకు మనం జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా మనం ఫ్రూట్స్ కానీ లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న ఫుడ్ కానీ తీసుకువెళ్ళడం మంచిది. లేదు కొన్నిసార్లు బయట తీసుకోవాల్సి వస్తే దానికి తగ్గట్టుగా ఎక్కువ ఆయిల్లో చేసిన ఫుడ్ కాకుండా, మసాలా ఇవన్నీ కాకుండా నార్మల్ బ్లాండ్ సాఫ్ట్ ఫుడ్ డైట్ లాంటిది ఆర్డర్ పెట్టుకొని తీసుకోవడం అనేది మంచిది. అలాగే మీరు శుభ్రంగా ఉంటూ మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కూడా కొంతవరకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చు. పిల్లల్లో డయేరియాకి గల కారణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. సో పిల్లల్లో 6 నెలలలోపు పిల్లలు ఓన్లీ పాలు మాత్రమే తీసుకుంటారు. సో వీళ్ళకి ఇన్ఫెక్టివ్ డయేరియాకి గల ముఖ్య కారణాలు తల్లి లేదా కేర్ టేకర్ నుంచి మాత్రమే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సో తల్లి కానీ కేర్ టేకర్ అంటే ఎవరైతే బేబీని హ్యాండిల్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా శుభ్రత మెయింటైన్ చేయాలి. వాళ్ళని ఎత్తుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళని చేతులు కడుక్కునే రమ్మనాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా చూసుకుంటాం. కొంతమంది పోత పాలు తాగే పిల్లలు ఏంటంటే పాల బాటిల్స్ అనేవి శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని స్టెరిలైజ్ చేసుకొని మాత్రమే వాళ్ళకి ఆ బాటిల్స్లో పాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అందులో వాడే వాటర్ కూడా ఖచ్చితంగా కాచి చల్లార్చిన వాటర్ని మాత్రమే యూస్ చేయాలి. సో 6 months లోపు పిల్లలకి విరోచనాలు అవుతున్నాయి అని అంటే అది కేవలం తల్లి కేర్ టేకర్ ద్వారానే వస్తుంది. సో వాళ్ళు శుభ్రంగా ఉంటే పిల్లల్ని డయేరియా రాకుండా చూసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పాకే పిల్లలు, నడిచే పిల్లలు వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడే పాకడం నేర్చుకుంటారు, అప్పుడే నడుస్తూ ఉంటారు. సో అన్ని చోట్ల చేతులు పెట్టడం, అవి తీసి నోట్లో పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా వీళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వాళ్ళ అక్కడ ఇక్కడ చేతులు వేసినప్పుడు అప్పుడప్పుడు చేతులు వాష్ చేయడం కొంతవరకు మనం నివారించడానికి కుదురుతుంది. అలాగే వీళ్ళకి రోటా వైరస్ వ్యాక్సిన్, ముఖ్యంగా పిల్లల్లో వైరస్ వల్ల వచ్చే డయేరియా రోటా వైరస్. సో ఈ రోటా వైరస్కి టీకా అనేది ఉంటుంది. 6, 10, 14 వారాల్లో టీకాలు వేయిస్తారు. తప్పనిసరిగా పిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయించండి. తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్తారు. బెంచెస్, ప్లే గ్రౌండ్ అన్ని చోట్ల మనకి ఆడుతూ ఉంటారు. సో వాళ్ళకి ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా శుభ్రంగా ఉండడం నేర్పించాలి. అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ఫుడ్ తినే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం, వాటర్ మీరే ఇంట్లో కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే వాళ్ళకి వాటర్ బాటిల్లో వేసి ఇవ్వడం, అవి తాగమనడం. బయట ఫుడ్ అలవాటు చేయొద్దు. సో బయట ఫుడ్ తిననివ్వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు. సో స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళు శుభ్రంగా స్నానం చేయడం, అలాగే ప్లే గ్రౌండ్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చినా హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాతనే ఫుడ్ తినడం లాంటివి చిన్నతనం నుంచి అలవాటు చేయడం ద్వారా కొంతవరకు వీళ్ళని కూడా ఇన్ఫెక్టివ్ డయేరియా రాకుండా చూసుకోవచ్చు.
మార్గాల్లో ప్రథమ చికిత్స అత్యంత కీలకమనే చెప్పాలి. లీటర్ కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, చెంచాడు పంచదార వేసి బాగా కలిపి తీసుకోవడం ద్వారా కొంతమేర నీరసాన్ని నివారించవచ్చు. దాంతోపాటు విరేచనాలు, వాంతులు కట్టడయ్యేందుకు ఖచ్చితంగా వైద్య సహాయాన్ని పొందడం అన్నది ముఖ్యం. డయేరియా వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఏ రకంగా డయేరియా వచ్చినా, అది ఇన్ఫెక్టివ్ అయినా నాన్ ఇన్ఫెక్టివ్ అయినా, డయేరియా అంటే అతిసారం, అంటే మన ఒంట్లోంచి నీరు అనేది బయటకు పోతుంది. సో దానివల్ల మనకి డీహైడ్రేషన్ అనేది వస్తుంది. సో ఏ రకంగా మనకి డయేరియా ఉన్నా కూడా మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. సో హైడ్రేషన్ అంటే మన బయటికి పోతున్న నీరు మాత్రమే కాదు, నీరుతో పాటు సోడియం, పొటాషియం, క్లోరైడ్స్, షుగర్స్ అన్నీ కూడా బయటకు పోతూ ఉంటాయి. సో వీటన్నిటిని రిప్లేస్ చేసుకుని మన బాడీని హైడ్రేట్ చేసుకోవడమే మన మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఇన్ డయేరియా. సో మామూలుగా ఏంటి అంటే మనం ఫుడ్ తీసుకున్న ప్రతిసారి కూడా పేగుల్లో ఆల్మోస్ట్ 1 లీటర్ దాకా వాటర్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. కానీ అది మళ్ళీ మన చిన్న పేగు ద్వారా రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. కానీ ఈ ఇన్ఫెక్షన్ కానీ లేదా కొన్ని యాంటీబయాటిక్స్ కానీ వీటి వల్ల ఏంటంటే ఆ ప్రేగుల్లో ఉండాల్సిన మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవడం వల్ల ఈ ప్రేగు వాటర్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ అనేది కొంతవరకు లూజ్ అవుతుంది. సో అది అబ్జార్బ్ చేసుకోకపోవడం వలన వాటర్ మనకి బయటకు వచ్చేస్తుంది. కేవలం వాటర్ కాదు, సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ అండ్ షుగర్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనం ఒకసారి మోషన్ వెళ్ళాము అని అంటే 150 నుంచి 200 ml వాటర్, ఎలక్ట్రోలైట్స్ అంతా లాస్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, మనం మోషన్ అవుతున్నప్పుడు ఆ 150 to 200 ml ఏదైతే పోయింది అనుకుంటున్నామో దాన్ని రిప్లేస్ చేయడానికి ప్రయత్నించాలి. సో ఈ హైడ్రేషన్ని ఏ రకంగా మనం మెయింటైన్ చేయొచ్చు? ఓఆర్ఎస్ శాషెట్స్ అంటే బయట దొరికే ఓఆర్ఎస్ లిక్విడ్స్ కాకుండా మనకి WHO ఫార్ములా ప్రకారం ఓఆర్ఎస్ శాషెట్స్ అనేవి ఉంటాయి. అంటే ఎంత మోతాదులో సోడియం ఉండాలి, ఎంత మోతాదులో షుగర్స్ ఉండాలి, ఇలాంటి వాటితో వాళ్ళ ఫార్ములాతో శాషెట్స్ అనేవి ఉంటాయి. అవి మనం ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తీసుకోవాలి. ఓఆర్ఎస్ లిక్విడ్స్లో ఏంటంటే ఈ ఫార్ములా ఏమీ మనకి ఫాలో చేయరు. సో శాషెట్స్ ద్వారానే మనకి ప్రాపర్ హైడ్రేషన్ అది ఉంటుంది. చాలామంది ఏంటి అంటే మోషన్స్ అవుతుంటే నేను ఫుడ్ తినను, వాటర్ తాగను, ఏది తిన్నా ఏది తాగినా నాకు వాంతులు విరోచనాలు అయిపోతున్నాయి అని అంటారు. కానీ తప్పకుండా ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ తీసుకోవాల్సిందే. అంటే సాఫ్ట్గా మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మాత్రం డెఫినెట్గా తీసుకోవాలి. ఎస్పెషల్లీ న్యాచురల్ ప్రోబయోటిక్. పెరుగు అనేది ఏంటంటే న్యాచురల్ ప్రోబయోటిక్, అంటే ఒక గుడ్ బ్యాక్టీరియా ఏదైతే మనకి ఇందాక ప్రేగులో అవసరం అని చెప్పానో అది పెరుగులో ఉంటుంది. సో పెరుగు కూడా తీసుకోండి. ఆహారం కూడా తొందరగా డైజెస్ట్ అయ్యే సింపుల్ ఫుడ్స్ మాత్రం తీసుకోవాలి. సో ముఖ్యంగా ఓఆర్ఎస్ అండ్ ఫుడ్ చెప్పాను. కానీ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ వీళ్ళు డాక్టర్ సలహా మేరకు ఓఆర్ఎస్ తీసుకోవడమే మంచిది. బీపీ, షుగర్ పేషెంట్స్, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ మాత్రం ఓఆర్ఎస్ డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం మంచిది. అలాగే బయట మందుల షాప్లో యాంటీబయాటిక్స్ కానీ లేదా మోషన్స్ వెంటనే తగ్గడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి మాత్రం ఇన్ఫెక్టివ్ డయేరియాలో అస్సలు యూస్ చేయొద్దు. సో ఈ ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ కానీ మోషన్స్ తగ్గే ట్యాబ్లెట్స్ కానీ డాక్టర్ సజెస్ట్ చేస్తే తప్ప యూస్ చేయొద్దు. ఎలాంటి సమయంలో మనం హాస్పిటల్కి వెళ్ళాలి? 2 లేదా 3 రోజులకు పైగా విరోచనాలు ఎక్కువగా అవుతున్నాయి అన్నా, లేదు డీహైడ్రేషన్. సో డీహైడ్రేషన్ అనేది ఎలా చూసుకుంటాం? ఒకటి, మనకి అధికంగా దాహం వేయడం, బాగా నిస్సత్తుగా అనిపించడం, కళ్ళు లోపలికి పోవడం, చర్మం పొరిబారిపోవడం, యూరిన్ తక్కువగా అవ్వడం,
లేదు బీపీ తగ్గడం, ఇవన్నీ కూడా డీహైడ్రేషన్కి లక్షణాలు. సో ఇలాంటి లక్షణాలు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళు లేదా బీపీ షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, వీళ్ళు ఈ డయేరియా వల్ల, డీహైడ్రేషన్ వల్ల వాళ్ళకి కిడ్నీ మీద ఒత్తిడి పడే అవకాశాలు ఉంటుంది. సో వీరు కూడా తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళితేనే మంచిది. పిల్లల్లో డీహైడ్రేషన్ అనేది ఎలా చూసుకుంటాం? వీళ్ళకి మైల్డ్ డీహైడ్రేషన్ ఉంటుంది, సివియర్ డీహైడ్రేషన్ ఉంటుంది. అసలు డీహైడ్రేషన్ ఉంది అని ఎలా గుర్తిస్తాం? బాబు లేదా పాప డల్గా ఉండడం, లేదు యూరిన్ తక్కువగా అవ్వడం, కళ్ళు లోపలికి పోవడం, ఇరిటబుల్గా ఎక్కువ ఏడుస్తూ ఉండడం, ఇలాంటివి ఏదన్నా ఉంటే కనుక తప్పనిసరిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. సో ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి కాబట్టి ఈ డయేరియా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ. అలాగే ఈ వర్షాకాలంలో డయేరియాతో పాటు డెంగ్యూ, మలేరియా ఇలా దోమకాటు వల్ల వచ్చేవి కూడా పెరుగుతూ ఉంటాయి. వీటికి ముఖ్య కారణం ఏంటి అంటే మనం శుభ్రంగా ఉండి మన చుట్టుపక్కల కూడా చెత్త ఇలాంటివి ఉండడం వల్ల ఏమి అవుతుంది అంటే ఆ చెత్త దగ్గర దోమలు అనేవి వస్తూ ఉంటాయి. సో అవి మనల్ని కుట్టడం ద్వారా ఈ మలేరియాలు, డెంగ్యూ అనేవి వస్తూ ఉంటాయి. సో మన శుభ్రత, మన చుట్టుపక్కల శుభ్రత అనేది మన బాధ్యత. ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఈ అతిసారమే కాకుండా మనకి డెంగ్యూ, మలేరియాల నుంచి కూడా ఈ అతిసారము, డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా నీరు, కాచి చల్లార్చిన నీరు, ఫుడ్, ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకోవడం వలన మనకి ఈ డయేరియా అనే దాన్ని మనం నివారించవచ్చు. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళు, పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం దాన్ని తీవ్రంగా పరిగణించడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలకు ఉపక్రమించారు. జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు దాదాపు 2 నెలల పాటు అతిసార వ్యాధిపై యుద్ధాన్ని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో స్టాప్ డయేరియా పేరుతో అవగాహన కార్యక్రమాలకు ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధమైంది. ఇందుకు త్రిముఖ వ్యూహాన్ని ఎంచుకుంది. ప్రభుత్వ అధినేతలు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అతిసార నియంత్రణకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వీయ జాగ్రత్తలు పాటించడం అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కీలకమనే చెప్పాలి.